మెమోరియల్ ట్రస్ట్ నుంచి గవర్లంకపల్లిలో చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనం రణగలిక గునిదివలస అరకు దగ్గర గునిదివలస వచ్చాము. ఇక్కడ మన మదర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి ఒక చిన్న సాయం చేయడానికి మా అమ్మగారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాని తరఫున ఈ కిరాణా సేవలు మరిన్ని చేస్తారు మన వాళ్ళు. సపోర్ట్ చేద్దాం మనం ముందుండి. ఇవన్నీ మీకు సరిపోతాయా? తెలుగు రాదు వీళ్ళకి, ఒరిస్సా అంటే సరిపోతలేదా? సరైన కదా, సరిపోద్ది అని చెప్పి. మీరు మీ దయ్యా సాయం చేస్తున్నారు. నాకు గుడి లేదు, ఎట్టి లేదు. ప్రతి సంవత్సరం మా అమ్మగారి పేరు మీద మదర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనకాపల్లిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు తమ్ముడాలు ఇక్కడ కూడా సేవ చేయాలి, మన అరకువలసలో కూడా సేవ చేయాల్సి ఉంది అని చెప్పగానే మీ దగ్గరికి వచ్చాను అన్నమాట. సో మనకి ఈ వర్షాలు అవి పడుతున్నాయి కదా, కిరాణా సరుకులు అవి ఇబ్బంది పడతారని కొన్ని సామాన్లు తీసుకొచ్చాను మీ గురించి. సామాన్లన్నీ తీసుకొచ్చాయి అన్నమాట. మీకు సమస్యలు ఉన్నాయి కదా, చెప్పండి. ఏమైనా ఉంటే చెప్పండి. అదేనా మీ ఇల్లు? అదిపోయింది, పూర్తిగా దెబ్బతిని ఉన్నది. దెబ్బతిని ఇంట్లోనే ఉంటుంది కదా. నీ జీవనాధారం ఎలా అమ్మా? జీవనాధారం పని చేసుకుంటావా? ఎక్కడైనా పని చేస్తావా? ఎలా డబ్బులు ఎలా వస్తాయి? అక్కడ ఇన్కమ్ లేదు. ఆయనకి చెప్పు, ఆయనకి చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. మీ దయ్యా సాయం చేస్తున్నారు. నాకు గుడి లేదు, ఎట్టి లేదు. ఇలాగ ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. ఆయనే మీకు ఇలాంటి మీరు పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి. మామగారు ఇల్లు చూడండి ఒకసారి, ఇల్లు చూడండి. మళ్ళా కలుస్తారమ్మా. సెలవు. బాబు నమస్తే. బాగా చెప్పమ్మా చింట. నమస్తే. గయా వెళ్ళాయి తోమర్పర్లోకి కిరాణా సరుకులు మనం పంచపకొరపాక వెళ్ళాయి అనకాపల్లి నుంచి. సామాన్లు ఇస్తారు. చెప్పరా. గయా వెళ్ళాయి తోమర్పర్లోకి కిరాణా సరుకులు మనం పంచపకొరపాక వెళ్ళాయి అనకాపల్లి నుంచి. ఉట్ ఉప్రే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనకాపల్లిలో. సో ఇక్కడ కూడా మన ఇదే ఊరమ్మా దొరవలసలో కూడా మనం చేద్దామని చెప్పి మా సంస్థ తరఫున మదర్ మెమోరబుల్ తరఫున చేస్తున్నాం అన్నమాట. ఇది గోధుమ పిండి, ఇది వచ్చేసరికి మన ఇడ్లీ రవ్వ, పంచదార, శనగపప్పు, ఇలా ఇవన్నీ ఒక 10 రోజులు సరిపడగా మీకు సరుకులు. సాయం అందలేదని మీకు ఇలాంటి సాయం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఓకేనమ్మా. పని वर्षा కదా, పని वर्षा కాబట్టి तुम सागला खाटान का बंद है तेरे सब बोले ता पप्पू दिन से मन सरता है అని కూడా तुम अवेलेबल పెట్టిన వాళ్ళే పెద్దవాళ్ళు కదా.
నేను సమస్యలు ఏమున్నాయి మీకు? ఎలా పని చేసుకుంటున్నారు ఇక్కడ? ఎలా వర్క్ ఏముంది? పని ఏం చేస్తున్నారు? మరి ఇలాగే కందులు అవి పెట్టేలే బాక్స్లో పెట్టాను. వర్షం పడుతుంది కదా, మరి అలా ఎలా పని చేస్తున్నారు? వర్షం అలాగే కవర్లు ఒక గొడుగు పట్టుకొని వచ్చారు సార్. నేను దేవుని దయవల్ల ఇచ్చారు మాకు. సరే మాది మంచి సరే సోమేష్ బాగుంది అంతా. అచ్చా ఓకే సరే రారా అరే మా అనకాపల్లి మదర్ మెమోరియల్ ఫౌండేషన్ అని చెప్పి మా అమ్మగారి పేరు మీద గత 5 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు తమ్ముడాలు ఇక్కడ ఉంటేనే ఇక్కడ మీ పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు, సమస్యలు ఉన్నాయని చెప్పి సమయంలోనే ఇక్కడికి మా అమ్మగారి తరఫున ఈ సామాన్లు మీకు అందించడానికి వచ్చామన్నమాట. దీనిలో ఏమేమి ఉంటాయంటే మీకు పంచదార, శనగపప్పు, బెల్లం, గోధుమ పిండి, రైస్ ఒక 2 కేజీలు మంచి రైసు, అలాగే ఇడ్లీ నౌక, ఇలా ఒక 10 రోజులు సరిపడగా సామాన్లు మనకి సేవా కార్యక్రమం చేయాలని మా అమ్మగారి ద్వారా ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం. ఇలాంటి ప్రాంతాల్లో కూడా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వరకు రావడం జరిగింది అన్నమాట. ఎలా ఉంది? పెట్టండి మేము మా కూలి వచ్చినప్పుడు వెళ్తాము, లేనప్పుడు ఇలాగ ఇబ్బందిలో ఉన్నాం. మళ్ళీ డిపోలో ఎప్పుడు రైస్ ఇస్తారో ఏదో అప్పుడు దాకా ఎదురు చూడడము, లేకపోతే ఎక్కడైనా వ్యవసాయం దొరికినప్పుడు వెళ్ళాలి, లేకపోతే కావాలి ఇంట్లోనే ఉండడం. అంతవరకు ఇబ్బంది. నాకు పొలాలు లేదేం లేదమ్మా. మేము ఎక్కడన్నా కూలి పని కలిసి దొరికినప్పుడు లేకపోతే లేదని ఉంటుంది ఇబ్బంది. ఓకే ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నా. గవర్నమెంట్ రాలేదండి లేదు మీకు రాలేదా? మరి అందరికి వచ్చి ఇది మా మాయాలకి మేము ఇక్కడ ఉంటున్నాము. ఈ తల్లి చెప్తుంది, ఈవిడ ప్రతిరోజు కూలి పనులు ఉంటే వెళ్తాను, పని చేసుకొని వర్క్ చేసుకొని కుటుంబాన్ని జీవనాన్ని కొనసాగిస్తానని చెప్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న సినారియోలో ఈ రోజుల్లో వర్షాల కారణంగా పనులు దొరక్క ఇంటి దగ్గరే ఉండి అటు కోటా ఇస్తే తీసుకొని కోటా ఇవ్వలేకపోతే తన పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, బిడ్డలకి ఏం పెట్టాలి అనే ఆలోచనలో ఈవిడ సతమతం అవుతున్న సమయంలో తమ్ముడాలు చెప్పారు, ఈ విషయాన్ని మన దాకా తీసుకొచ్చారు. ఈ తల్లి చాలా ఇబ్బంది పడుతుంది. వర్షాకాలంలో ఈ కూలి పనులు లేక పిల్లలకి తిండి పెట్టడానికి ఇబ్బంది పడుతూ మన వరకు వచ్చింది. నేను మన మదర్ మెమోరియల్ ఫౌండేషన్ తరఫున ఈవిడికి ఈరోజు ఈ చిన్న సహాయం చేయగలడానికి వచ్చాను. ధన్యవాదాలు. ఓకే గొందివలస గ్రామంలో మదర్ మెమోరియబుల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా అమ్మగారి పేరు మీద కార్యక్రమం చేయడానికి వచ్చాము. ఈరోజు అనకాపల్లిలో మనం గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాం. అదే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేద్దామని వీళ్ళు కొంచెం అందించాలని చెప్పి తమ్ముడాలు చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఏంటంటే ప్రతి సంవత్సరం మా అమ్మగారి పేరు మీద అందిస్తున్నాం. ఈ సంవత్సరం మీ గ్రామాన్ని ఎంచుకున్నాం. మీరు ఏ పని చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తారు. ఓకే, ఎలా ఉంది వ్యవసాయం ఇప్పుడు? వర్షాలు ఏంటి చేస్తారు? ఈ హౌస్లో ఉంటున్నారు. వీళ్ళ తండ్రి గారు కూడా మరణించారు. ఇదే ఇంట్లో ఉంటారు. వీళ్ళు జీవించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలంలోని. రేపు కూడా కాలిపోతుంది.